హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. జీవమనుగడపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. అంతరించిపోయాయి అనుకున్న జీవులు బ్రతికే ఉండి జీవమనుగడ అధ్యయన శాస్త్రవేత్తలకు సంతోషంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. అలాంటి వాటిలో డైనోసార్. నిజానికి ఇది 65 మిలియన్ సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది అనుకున్నారు. కానీ వాటికి సంబంధించిన గుర్తులు అధ్యయన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. డైనోసార్ అనగానే మనకు గుర్తొచ్చేది జురాసిక్ పార్క్. మరి అలాంటి డైనోసార్లు భూమి మీద ఇంకా ఉన్నాయి అంటే అంతా ట్రాష్ అనుకుంటూ ఉంటాం. టెక్నాలజీ పెరిగింది, ప్రపంచం చిన్నగా మారి అరచేతిలో ప్రపంచం అన్నట్టుగా ప్రస్తుత టెక్నాలజీ ఉంది. అయినప్పటికీ ప్రపంచంలో చాలా ప్రాంతాలు మిస్టరీగానే ఉండిపోయాయి. మరి అంతరించిపోయాయి, ఇక వాటి అవశేషాలే తప్ప నిజంగా అవి బ్రతికి ఉండవు అనుకునే వారికి ఇది ఒక షాకింగ్ న్యూస్. మరి డైనోసార్స్ ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా లాంటి కొన్ని దట్టమైన అడవి ప్రాంతాల్లో ఇప్పటికీ డైనోసార్లు ఉన్నాయని అక్కడి స్థానికులు అయిన అటవీ ప్రాంతం ఆదివాసీల మాటల ప్రకారం తెలుస్తుంది. విశాలమైన డైనోసార్ లాంటి పాదం వరకు ఆఫ్రికాలో కనిపించిందంట. అక్కడ ప్రాచీనమైన గుహలపై డైనోసార్ చిత్రాలు చెక్కినవి కనిపించటంతో వారి మాటలకి బలం అనేది చేకూరింది. అక్కడి ఆదివాసీలు దట్టమైన అడవుల్లో విశాలమైన భయంకరమైన జంతువులు ఉన్నాయని, వాటికి పొడవైన మెడ, తోక ఉన్నాయి. కానీ ఆధునిక సమాజం వారి మాటలను నమ్మడం లేదు. ఇలాంటి ఒక భయంకరమైన జంతువు గురించి ఇండోనేషియా యొక్క ఆదివాసులు చెప్పేవారు. అప్పుడు కూడా వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఒక విమానం ఇండోనేషియా యొక్క సముద్రంలో మునిగిపోయింది. అందులోని పైలట్ ప్రాణాలు కాపాడుకోవడానికి సముద్రంలోని సమీపంలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళగా అక్కడ విశాలమైన రాక్షస బల్లి లాంటి జంతువును చూశాడు. ఇప్పుడు వాటిని మనం క్రొమోనోడాగన్ పేరుతో ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు ఆ పైలట్ ఆ భయంకర జంతువు గురించి చెప్పగా ఎవ్వరూ నమ్మలేదు. కానీ తర్వాత జరిగిన రీసెర్చ్లో ఆ పైలట్ చెప్పిన లాంటిని ప్రాణిని కనుగొనడం జరిగింది. ఈ విషయం అక్కడ ఇండోనేషియా ప్రజలకు ముందే తెలుసు. ఆఫ్రికాలోని కొందరు ఆదివాసీలు బ్రతికి ఉన్న డైనోసార్ని చూశామని చెప్తారు. 1981 చికాగోలోని రీసెర్చర్ చేసే జీవ అధ్యయన శాస్త్రవేత్త ఆయన కొన్ని రకాల జంతువుల యొక్క చిత్రపటాలను ఆదివాసీలకు చూపించగా వారు అందులోని డైనోసార్ యొక్క చిత్రపటం వైపు అలాంటి జంతువును చూశామని చెప్పడం జరిగింది. వారు అబద్ధం చెప్పలేదు, ఎందుకంటే వారికి మనలాంటి ఆధునిక సమాజపు పోకడలు, అబద్ధాలు తెలియవు. వారికి అంతకుముందు డైనోసార్ దాన్ని అంటారని కూడా తెలియదు. వాటిని మొకెలా అంబెలా అని అంటారు. ఈ రకమైన జాతికి చెందిన జంతువులు మరికొన్నిటిని కూడా వారు చూశారని, వారు శాకాహారి అయిన డైనోసార్ అని అంటారు. వాటిని ఎండ్సెల్ అని అంటారు. ఆ విశాలమైన జంతువు యొక్క వీపు భాగంపై పెద్ద రెక్కల్లో ముళ్ళులాగా ఉంటుందని, దాన్ని ఒక పెద్ద మొసలిగా కూడా అనుకోవచ్చని చెప్తారు. కానీ మొసలి పూర్తి మాంసాహారి. జీవరాశిపై అమెరికాలోని ఇంజనీర్ అయిన ఒక బయాలజిస్ట్ మరియు అతని భార్య కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. వారు కూడా డైనోసార్ యొక్క అస్తిత్వాన్ని చూశామని చెప్పడం జరిగింది. సౌత్ అమెరికాలోని డైనోసార్ల యొక్క ఉనికి ఉందని అక్కడి వారు నమ్ముతారు. అక్కడి సముద్రంలో పెద్ద ఒక భయంకరమైన జంతువు నీటిలో తేలుతూ వారికి కనిపించిందని అక్కడ ఉన్న ఆదివాసీలు చెప్పడం జరుగుతుంది. మరి వారికి పాదం యొక్క గుర్తులు డైనోసార్కి ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గయానా లాంటి పర్వతాల్లో ఇప్పటికీ డైనోసార్లు ఉన్నాయట. నిజానికి ఈ జాతి అనేది 65 మిలియన్ సంవత్సరాల క్రిందటే అంతరించిపోయిందని అనుకుంటారు. వాటి ప్రజాతికి చెందిన కొన్ని జీవరాశులు ఇప్పటికీ ఆఫ్రికా మరియు సౌత్ అమెరికా లాంటి ప్రాంతాల్లో ఉన్నాయని, అది నిజమే అయి ఉండవచ్చు. ఎందుకంటే మొసలి అనేది కూడా డైనోసార్కి చెందిన జాతికి చెందింది. అది అంతరించిపోలేదు. ఈ విధంగా కొమోడో డ్రాగన్ జీవులు భూమిపై బ్రతికే ఉన్నాయంటే మరి డైనోసార్లు కూడా బ్రతికే ఉన్నాయని నమ్మక తప్పదేమో. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, if you like this video, please subscribe our channel. Please like, share and comment. Don't forget to subscribe our channel. Thanks for watching once again.